హాయ్ అండి, ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. అల్లం, ఆయిల్ కూడా వేసుకోవాలి. కలుపుకోవాలండి, ఇలా ముక్కలకి పట్టించాలి. గ్యాస్ ముట్టించుకొని బౌల్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి, టమాటాలు వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ముక్కలు ఉడికేసేయండి. ఇప్పుడు చేప ముక్కలు అనేది వేసుకోవాలి. రెండు 3 నిమిషాలు దీంట్లోనే ఉడకపెట్టుకోవాలండి. చింతపండు పులుసు పోసుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు అనేది పోసుకుందాం. కొంచెమే పోసుకోండి, టమాటాలు వేసుకున్నాం కాబట్టి పులుసు అనేది కొంచెమే పోసుకోవాలి. ఎక్కువ ఇలా తిప్పొద్దండి, కొంచెం ఇలా మామూలుగా అనేసేయండి. చేప ముక్కలు ఉడికేసినాయండి. ఒక 10-15 నిమిషాల్లో ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాతకి గసగసాలు, కొబ్బరి అనేది మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. గ్రేవీ కోసం గెంటి పెట్టొద్దండి. గెంటి పెడితే ముక్క అనేది చెదిరిపోయింది. ఇలా తిప్పుకోవాలన్నమాట. ఊపుకోవాలి. గసగసాలు, కొబ్బరి వేసాం కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. గెంటి పెట్టుకోకుండా తిప్పుకోవాలన్నమాట. 3 నిమిషాలు అయిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంతే. గసగసాల పొడి, కొబ్బరి వేసుకున్నాం కదండి, కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం పుల్లగా ఉంటే వాటర్ పోసుకొని కలబెట్టేసుకోండి. 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి. ఇంతే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాను. ఇంతే అండి. చేపల గ్రేవీ నచ్చిన వాళ్ళు అందరూ మాకు లైక్ చేయండి.